రైతులకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక్కొక్క అంశం మీద తనే స్వయంగా పోస్టులు పెడుతున్నటువంటిది నిన్న భారీ ట్వీట్ చేసుకొచ్చారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని కనీస ధ్యాస కూడా కూటమి ప్రభుత్వానికి లేకుండా పోయింది. ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుంచి అవసరమైన సౌకర్యాల కల్పనలో మీ ప్రభుత్వం విఫలమైంది. వరి కోతలు ప్రారంభమైన నెల రోజులు కావస్తున్న రైతుల దగ్గర ధాన్యం కొనే నాదుడే లేకుండా పోయారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్తే తేమ శాతం వంకతో రైతులను ముప్పతిప్పలు పెడుతున్నారు. మద్దతు ధర కొనకుండా దళారుల వైపు నెట్టేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అవకాశంగా చేసుకుని దళారులు మిల్లర్లు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. తేమ శాతం సాగ్గా చూపి రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. బస్తాకు 300 నుంచి 400 నష్టానికి రైతులు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మద్దతు ధర దక్కడం రైతులకి ఎండమావుగా తయారైంది. 75 కిలోల బస్తాకు 1725 రూపాయలు చొప్పున ఏ ఒక్కరికి అందే పరిస్థితి లేకుండా పోయింది. ధాన్యం కొనేవారు లేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపైనే ధాన్యాన్ని పోసి కొనేవారి కోసం నిరీక్షిస్తున్నారు. పైగా ఇప్పుడు మరో కష్టం వచ్చి పడింది. ఫెంగల్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో రైతులు పండించిన పంటంతా తడిసి ముద్దయింది. రంగు మారిపోయే పరిస్థితి ఏర్పడింది. తుఫాను వస్తుందని 4 రోజులు ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయినా సరే ప్రభుత్వం ముద్దు నిద్ర వేయలేదు. యుద్ధ ప్రాతిపదికన రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న ధ్యాస ఆలోచన కూడా మీ ప్రభుత్వానికి లేకుండా పోయింది. కనీసం ఒక్కసారైనా సీఎం స్థాయిలో సమీక్షలు చేసిన దాఖలాలు లేవు. కనీసం సరిపడా సంచులు కూడా అందించలేని దుస్థితిలో ఉన్నారు. కృష్ణా గోదావరి డెల్టా పరిధిలో ఎక్కడికి వెళ్ళినా కిలోమీటర్ల కొద్దీ ధాన్యం రాసులు రోడ్లపైన కనిపిస్తున్నాయి. విజయవాడ మచిలీపట్నం మధ్య 60 కిలోమీటర్ల పొడవున ఆరబెట్టిన ధాన్యం కొనేనాదులు లేక రైతులు గగ్గోలు పెడుతున్నా మీకు కనిపించడం లేదా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతులను అన్ని విధాలుగా అండగా ఉన్నాం. 5 ఏళ్లు పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేసాం. ప్రతి రైతుకి కనీస మద్దతు ధర కల్పించాం. అంతేకాదు గన్ని సంచులు లేబర్ రవాణా ఛార్జీలను ప్రభుత్వం ద్వారానే అదనంగా ఇస్తూ వచ్చాం. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లోని టోల్ ఫ్రీ నెంబర్ 1555251తో పాటు ధాన్యం కొనుగోలు సందర్భంగా తలెత్తే సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా 1967తో కూడిన టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశాం. గతేడాది ఇదే సమయంలో వచ్చిన మిచాంగ్ తుఫాన్ సమయంలో రైతులను ఆదుకునేందుకు జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి నియమించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేశాం. కళ్ళాల నుంచి ధాన్యాన్ని తరలించేందుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు నాడు ప్రతి జిల్లాకు 1 కోటి కార్పస్ ఫండ్ కూడా ఇచ్చాం. తుఫాను ప్రభావిత జిల్లాలో ధాన్యం కొనుగోలు గన్ని సంచుల కొరత లేకుండా చూసాం. వైపరీత్యాలు ముప్పేట దాడి చేస్తున్న సాయం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. వరదలు వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకి పూర్తి స్థాయిలో అందించిన పాపాన బాలేదు. కనీసం రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధర కొనాలన్న ఆలోచన కూడా మీ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఈ క్రాప్ ప్రామాణికంగా ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేయాలనే తపన రైతులందరికీ సంపూర్ణ మద్దతు ధర దక్కాలనే ఆశయం పూర్తిగా నీరుగారిపోయింది. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్తో నువ్వు మీ మంత్రులు కాలం గడుపుతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి భారీ స్థాయిలో ట్వీట్ చేసుకొచ్చారు.